హలో అండి. నమస్తే. నేను మీ సంధ్య. మేమైతే ఇది కనుమ రోజైతే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ముందైతే మేము శ్రీశైలం అయితే వెళ్దాం అనుకున్నాం. బట్ అప్పటికప్పుడు ట్రిప్ ప్లాన్ చేసుకొనైతే మహానందికైతే వచ్చేసాం. మహానంది దగ్గరలో టెంపుల్స్ అన్నీ చూసుకొనైతే వెళ్దాం అనుకున్నాం. బట్ టోటల్‌గా అయితే 4 టెంపుల్స్ అయితే మేము వెళ్ళాము. 4 డేస్ అయితే అయ్యింది. మేము చూసిన టెంపుల్స్ వచ్చేసి మహానంది, అలానే అహోబిలం, దిగువ అహోబిలం, అలానే సోమశిల. మేము ఏం చేసాం మిస్టేక్స్, మీరేం చేయకూడదనేది ఫుల్ డీటెయిల్‌గా లాంగ్ వీడియోలో అయితే చెప్పాను అన్ని టైమింగ్స్‌తో సహా. దాని డీటెయిల్స్, డిస్టెన్స్ అన్నీ చెప్పానండి. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఆ వీడియో అయితే చూడండి. నా ఛానల్‌లో పెట్టాను. ఫస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. దాని గురించి అయితే నేను వీడియోలో అయితే చేశాను. ఇక్కడికొచ్చేసి మేమైతే శ్రీశైలం అనుకున్నాం. బట్ శ్రీశైలం కాకుండా వీటికైతే వచ్చాము. అనుకోకుండా వచ్చే ట్రిప్ అయితేనే చాలా బాగా సక్సెస్‌గా అయితుంది. ముందు నుంచి ప్లాన్ చేసుకున్నదైతే ఏది కాదండి. అప్పటికప్పుడు అనుకున్నది మాత్రమే మనం వెళ్ళగలము, చేయగలము అని నేనైతే బాగా నమ్ముతాను. ఇప్పుడు కూడా అదే జరిగిందనమాట. కానీ మేము చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల కొన్ని దేవుడి దర్శనం అయితే అవ్వలేదండి. దానివల్ల మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఆ డిసప్పాయింట్ ఏంటి అవన్నీ అయితే నేను చెప్పాను. ఒకసారి అయితే చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.